వరంగల్ జిల్లా నర్సంపేట ముత్తోజిపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ముత్తోజిపేటకి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహం చేరుకోగా ఆర్టీసీ కార్మికులు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకి తీసుకెళ్తామంటున్నారు కార్మికులు. డిపోలో కడసారి నివాళులు అర్పిస్తామని కుటుంబ సభ్యులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కార్మికుల విజ్ఞప్తిని పోలీసులు నిరాకరిస్తున్నారు. అంతటితో శంకర్ గౌడ్ ఇంటి ముందు నిరసనకు దిగారు కార్మికులకు మద్దతుగా ధర్నాలో సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఉద్రిక్తతలు పెరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. అటు అంతిమ సంస్కారాలపై సందిగ్ధత నెలకొంది. ముత్తోజిపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి తర్వాత నెలకొన్న పరిస్థితుల గురించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? విజువల్స్ లో చూస్తుంటే కొంచెం ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? గంటకు పైగా ముత్తోజిపేట గ్రామంలో ఒక హైటెన్షన్ వాతావరణం కొనసాగిస్తే బీజేపీ శ్రేణులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వచ్చిన తర్వాత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపో దగ్గరికి తరలించాలి, అక్కడ నివాళులు అర్పిస్తామని వారి తోటి కార్మికులు డిమాండ్ వ్యక్తం చేస్తా ఉన్నారు. నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కొద్ది క్రితం నిరసన ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తే బీఆర్ఎస్ పార్టీ నేతలను, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 1 గంటల సుమారులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉమ్మడి వరంగల్ సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటికొచ్చి శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరామర్శించి కుటుంబ స్థితిగతులను తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా వెంటనే శంకర్ గౌడ్ మృతదేహంతో బయటికి దూసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనం విజువల్స్లో చూసినటువంటి దృశ్యాలు అవే. బండి సంజయ్తో పోలీసులు మాట్లాడి సర్ది చెప్పేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. కానీ తోటి కార్మికుల డిమాండ్ కావచ్చు, తోటి కార్మికుల సమక్షంలో నివాళులు అర్పిస్తే కడసారి ఆయనకు ఆత్మశాంతి జరుగుతున్నటువంటి అభిప్రాయం కొద్దే బండి సంజయ్ కావచ్చు, బీజేపీ శ్రేణులు శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపో దగ్గరికి తరలించేటువంటి ప్రక్రియను చేస్తున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి పోలీసులు అడ్డగించి బయటికి తీసుకెళ్తే, నర్సంపేట డిపో దగ్గర తీసుకెళ్తే ఇంకెక్కువగా జనం గ్యాదరింగ్ అయ్యి ఉధృత పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి సమాచారంతోనే పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీ శ్రేణులు కూడా ఒక వేరే అంబులెన్స్లు తీసుకొచ్చారు. ఈ అంబులెన్స్ ద్వారా నర్సంపేటకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని తరలించేటువంటి ప్రక్రియను కొనసాగిస్తారు. ఈ ప్రక్రియను పూర్తిగా ఉమ్మడి వరంగల్ సంబంధించుకోవచ్చు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ సంబంధించిన పోలీసులంతా ఇక్కడ మోహరించి బీజేపీ శ్రేణులను శంకర్ గౌడ్ మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. 1 గంటకు పైగా ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గంట నుంచి కూడా రోడ్డుపైనే బండి సంజయ్, బీజేపీ శ్రేణులు శంకర్ గౌడ్ మృతదేహంతోనే పోలీసులతో మాట్లాడడం, పోలీసులకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, పోలీసులు అడ్డుకోవడం, పోలీసులు వద్దనడం వారించినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కేవలం ఆయన ఆత్మకు శాంతి కలిగి ఆయన పనిచేసి ఒక ఏళ్ల పాటు 20-30 ఏళ్లుగా ఆర్టీసీ నర్సంపేట డిపోలో పనిచేశారు. అక్కడికి తీసుకెళ్లి ఒకసారి నివాళులర్పించి పూలమాల వేస్తే ఆయన ఆత్మకు శాంతి కలుగుతున్నటువంటి అభిప్రాయాన్ని తోటి కార్మికులు కావచ్చు, బీజేపీ శ్రేణులు వ్యక్తం చేసి ఇక్కడ నుంచి మృతదేహాన్ని తరలించేటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇటు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ కావచ్చు, వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ కూడా బీజేపీ నేతలకు బండి సంజయ్కి సర్ది చెప్పేటువంటి
ప్రయత్నాన్ని అయితే కొనసాగించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇటు పోలీసులతో కావచ్చు, పోలీసుల తీరు పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి బండి సంజయ్ ఆయన పక్కకు వెళ్తేటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇప్పటివరకు కూడా 1 గంటల సుమారు నుంచి ఇప్పటివరకు కూడా శంకర్ గౌడ్ మృతదేహానికి సంబంధించి కూడా ఇక్కడే ఉంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మృతదేహానికి సంబంధించినటువంటి ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ కావచ్చు, బీజేపీ శ్రేణులందరికీ కూడా ఇక్కడ నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లేటువంటి ప్రక్రియను కొనసాగించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి కూతురు, అల్లుడు వారందరినీ కూడా ఇప్పటికే ఇక్కడికి తీసుకొచ్చారు. వారి సమక్షంలోనే నర్సంపేట డిపో, నర్సంపేట బస్టాండ్ దగ్గరికి తీసుకువెళ్లి నివాళులు అర్పిస్తామన్న అభిప్రాయాన్ని బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రత్యేక అంబులెన్స్ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ పోలీసులు మాత్రం తీవ్రంగా అడ్డుకుంటున్నారు. పోలీసులు మాత్రం ఇక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నం లేదు. పంపిస్తే నర్సంపేట దగ్గర కార్మికులు కావచ్చు, ఇతర వివిధ రాజకీయ పార్టీల నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుని ఇంకా గొడవలు జరిగేటువంటి అవకాశం కావచ్చు, శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లోనే పోలీసులు ఇక్కడ నుంచి తీసుకెళ్లేందుకైతే అనుమతి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు బీజేపీ శ్రేణులతో కావచ్చు, మిగతా వాళ్ళతో బండి సంజయ్ మాట్లాడి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున బండి సంజయ్తో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు మాత్రం తీసుకువెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఆయనే ప్రభుత్వ వైఖరికి నిరసనగా 2 రోజులుగా సమ్మె కొనసాగించినప్పటికీ కూడా ఎటువంటి స్పందన రాకపోవడం కావచ్చు, 32 డిమాండ్లకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా అనేక రోజులుగా గతంలో సమ్మె చేసినప్పుడు టీపీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి వచ్చి హామీ ఇచ్చారు. హామీలను ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ హయాంలో కూడా ఉండి ఆర్టీసీ సంబంధించిన కార్మికుల సమస్యలు తీర్చట్లేదన్నటువంటి మనస్తాపానికి గురైకోవచ్చు. 2 రోజుల పాటు సమ్మె కొనసాగినా కూడా ఎటువంటి పరిస్థితులకు ఎటువంటి ప్రభుత్వ స్పందన రాకపోయినటువంటి నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్య యత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ హాస్పిటల్లో పంచనామా చేసిన తర్వాత ముత్తోజిపేట గ్రామానికి తీసుకొచ్చారు. ముత్తోజిపేటలో శంకర్ గౌడ్ కూతురు ఉంటుంది. కూతురు దగ్గరనే అంత్యక్రియలు చేసేందుకు అధికారులు కావచ్చు, కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. శంకర్ గౌడ్ గత కొన్నేళ్లుగా నర్సంపేటలోనే ఒక కిరాయి ఇంట్లో ఆయన నివాసం ఉంటూ ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులు తప్పకుండా మాకు న్యాయం చేయాలి, ఆయన 2 రోజుల పాటు సమ్మె కొనసాగించి సమ్మె పరిస్థితులు కావచ్చు, ఆయనకున్నటువంటి సమస్యలను మాత్రమే దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా ఇతర ఎటువంటి సమస్యలు లేవు, తప్పకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగించినటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వ స్పందన రాకపోయినటువంటి సందర్భంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులైతే తీవ్ర కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్టు నరసంపేట ఆర్డీఓ ఉమారాణి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి ఆ మృతదేహాన్ని నరసంపేట డిపోకు తరలించేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ పోలీసులు మాత్రం ఇక్కడ నుంచి పంపించేటువంటి పరిస్థితులు లేవు, పంపమన్నటువంటి సిచ్యువేషన్ అయితే చెప్తున్నారు. పెద్ద ఎత్తున విజువల్లో చూసినాం, 100లకు పైగా పోలీసులు ఇక్కడ మోహరించి బీజేపీ శ్రేణులకు వచ్చి బీజేపీ నాయకులను అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. మనం విజువల్లో చూసినాం, బండి సంజయ్ కావచ్చు, బీజేపీ నేతలంతా కూడా కొంత పక్కకి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం మృతదేహం దగ్గర పోలీసులు ఉన్నారు. ఆ బండి సంజయ్ పోలీసులతో మాట్లాడిన తర్వాత ఆయన వెహికల్ ఎక్కి వెళ్తారా లేదంటే మాకేసేపు వెయిట్ చేస్తారనే అంశం అయితే మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కానీ నర్సంపేట కనుక శంకర్ గౌడ్ని తీసుకెళ్తే పెద్ద ఎత్తున బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ, జేఏసీ నేతలు అక్కడికి చేరుకొని ఇంకా అనేక నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి కారణంగానే వారి సంబంధించినటువంటి కారణంగానే ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ బండి సంజయ్తో ప్రజెంట్ ఇప్పుడు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు, కూతురు, అల్లుడు, వారి భార్య ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. వారిని తన వెహికల్లో నర్సంపేటకు తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నర్సంపేటకు సంబంధించినటువంటి డిపోకు తీసుకెళ్లి అక్కడ నివాళులు అర్పించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అంత్యక్రియలకు చేసేందుకు అవకాశం కల్పించి అంత్యక్రియలకు ఏర్పాట్లకు అవకాశం ఇవ్వాలని పోలీసులను బండి సంజయ్ కోరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఈ మృతదేహాన్ని కనుక పోలీసులు తీసుకురాకపోతే కుటుంబ సభ్యులను బండి సంజయ్ తీసుకెళ్తా ఉన్నారు. ఒకవేళ పోలీసులే అంత్యక్రియలు చేసుకోవాలి, పోలీసులే ఆ మృతదేహానికి శంకర్ గౌడ్ మృతికి బాధ్యత అంటూ కూడా బండి సంజయ్ బీజేపీ శ్రేణులకు చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. బీజేపీ శ్రేణులు బండి సంజయ్ ఒకవేళ కుటుంబ సభ్యులను కనుక తీసుకెళ్తే పోలీసులే మృతదేహాన్ని ఇక్కడే ఉంచాలి, ఇక్కడే అంత్యక్రియలు చేయాలనేటువంటి సీరియస్ వార్నింగ్ పోలీసులకు బండి సంజయ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు బండి సంజయ్తో వెహికల్లో శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు వెళ్లేటువంటి ప్రయత్నంగా బీజేపీ శ్రేణులు
శ్రేణులు చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు బండి సంజయ్ సంబంధించినటువంటి కాన్వాయ్ని పోలీసులు సిద్ధం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను నర్సంపేట డిపో దగ్గరికి బండి సంజయ్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. కానీ శంకర్ గౌడ్ మృతదేహం దగ్గర మాత్రం పోలీసులు భారీగా మోహరించి మృతదేహాన్ని తీసుకువెళ్లకుండా ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నారు. మొత్తం ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ముత్తోజిపేటలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ముత్తోజిపేటలో బండి సంజయ్ బీజేపీ నాయకులు వ్యవహరించినటువంటి అంశాలన్నీ కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఉన్నతాధికారులు వివరాలు సేకరించి కొంత కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ తప్పకుండా ఇక్కడ నుంచి మృతదేహాన్ని డిపోకు తీసుకెళ్లే వరకు ఊరుకునే లేదు. డిపోకు తీసుకెళ్తామంటూ బండి సంజయ్ బీజేపీ శ్రేణులు భీష్మించుకొని ఇక్కడ రోడ్డుపై ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు శంకర్ గౌడ్ మృతదేహం చుట్టూ భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు కూడా ఇదే ప్రాంతంలో బండి సంజయ్ బీజేపీ శ్రేణులు శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నాన్ని కొనసాగించారు. కానీ పోలీసులు వినకపోవడం, పోలీసులు ఎట్టి పరిస్థితులు అనుమతించకపోవడం కారణంగానే ఇక్కడ నుంచి బండి సంజయ్ కొంత దూరం వెళ్ళి బండి సంజయ్ వెహికల్లో శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను శంకర్ గౌడ్ సంబంధించినటువంటి వాళ్ళని తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. మన విజువల్లో చూసిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కూడా ఇక్కడికి రంగంగూరు దిగారు, ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే గంటకు పైనుంచి కూడా బండి సంజయ్ ఇక్కడ మృతదేహంతో ఒక ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కూడా బండి సంజయ్తో మాట్లాడే ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. మన విజువల్లో చూసిన వరంగల్ నుంచి సిపి కొద్దిసేపు క్రితం ఇక్కడికి చేరుకొని సన్ప్రీత్ సింగ్ బండి సంజయ్కి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి నర్సంపేటకు తీసుకెళ్తే ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు, నర్సంపేటకు వెళ్తే జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా పోలీసులు బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్తే పరిస్థితి. ఇప్పటివరకు డీసీపీ రాజమహేంద్ర నాయక్ అంకిత్ కుమార్ మాట్లాడి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ బండి సంజయ్ వినకునే నేపథ్యంలో పోలీస్ కమిషనర్ కూడా రంగంలో దిగి ముత్తోజిపేట గ్రామానికి సిపి సన్ప్రీత్ సింగ్ వచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు బండి సంజయ్తో సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను చూసినా మాట్లాడి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అయినప్పటికీ ఇప్పటికే బండి సంజయ్ వెహికల్లోకి శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు, కూతురు, అల్లుడు, మిగతా కుటుంబ సభ్యులంతా వెహికల్లో ఎక్కి కూర్చున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళని కుటుంబ సభ్యులను తీసుకెళ్తే పోలీసులే మృతదేహాన్ని తీసుకొస్తారు, మృతదేహాన్ని పోలీసులే అక్కడికి చేర్చినటువంటి భావనలో బండి సంజయ్ కావచ్చు బీజేపీ శ్రేణులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ ఇప్పుడు నర్సంపేట టు మల్లంపల్లి రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కిలోమీటర్ల మేర వరకు కూడా వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ముత్తోజిపేట గ్రామంలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎవరు వచ్చినా కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించవచ్చు. మిగతా కార్మికులు కావచ్చు, ఆర్టీసీ జేఏసీ నేతలు, ఆర్టీసీ నాయకులు వచ్చినప్పటికీ కూడా ఎవరికి వారే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గంట్ర వెంకటరామరెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. బండి సంజయ్ కావచ్చు మిగతా నేతలు వచ్చిన తర్వాత ఇక్కడ అంత్యక్రియలు చేశారని అందరూ భావించారు. కానీ బండి సంజయ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తూ బండి సంజయ్ కావచ్చు మిగతా బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా శంకర్ గౌడ్ మృతదేహాన్ని బయటికి తీసుకురావడంతో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు భారీగా మోహరించడం కావచ్చు, పోలీసులకు బీజేపీ నేతలకు బండి సంజయ్కి తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి పోలీసులు వారందరూ సర్ది చెప్పేటువంటి ప్రయత్నం కొనసాగించినప్పటికీ కూడా బండి సంజయ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినేది లేదు. తప్పకుండా వాళ్ళ నర్సంపేట డిపో దగ్గర ఇన్నేళ్లుగా పనిచేసినటువంటి సంస్థ దగ్గరికి, ఇన్నేళ్లుగా పనిచేసినటువంటి ప్రాంతం దగ్గరికి తీసుకెళ్లి పూలమాలతో నివాళులు అర్పించామన్నటువంటి అంశానికి ఎందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు, ప్రభుత్వం ఎందుకని ఇట్లా వ్యవహరిస్తుంది, ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చు. ఇది ప్రభుత్వ హత్యగానే బండి సంజయ్ చాలా హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు బండి సంజయ్తో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మాట్లాడి జరగబోయేటువంటి పరిణామాలు కావచ్చు, జరిగిన పరిణామాలు ఆయన దృష్టికి తీసుకొస్తూ నర్సంపేట డిపోకి తీసుకెళ్తే మళ్ళీ ఇబ్బందికర వాతావరణం కావచ్చు, ఇక్కడ శాంతి భద్రతకు విఘాతం కలిగేటువంటి అవకాశాలు ఉండేటువంటి విషయాలను బండి సంజయ్ పోలీస్ కమిషనర్ చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటివరకు డీసీపీలు, ఏసీపీ, మిగతా పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం కొనసాగించినప్పటికీ కూడా కేవలం బండి సంజయ్కి ఇప్పుడు సిపి పూర్తి వివరాలను వివరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి సిపి సన్ప్రీత్ సింగ్ చెప్తే బండి సంజయ్ ఏమైనా వింటారా, లేదంటే ఎటువంటి అంశాలను ఆయన మీ దృష్టికి తీసుకొస్తున్నారు, బండి సంజయ్ ఇంకా తర్వాత ఏం చేయబోతున్నాం, నర్సంపేట డిపోకు తప్పకుండా మృతదేహాన్ని తీసుకెళ్తారా, లేదంటే సిపి చెప్పిన తర్వాత ఆయన కొంత ఓపిక పట్టి ఇక్కడ ఏమైనా మృతదేహాన్ని ఉంచి ఆ కుటుంబానికి భరోసా కల్పించి ఇక్కడి నుంచి వెళ్తారన్నటువంటి అంశం అయితే ఇంకా వెయిట్ చేయాల్సినటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కానీ ముత్తోజిపేట గ్రామంలో ఒక గంటకు పైనుంచి కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఇటు భారీగా పోలీసులు మోహరించడం, బీజేపీ శ్రేణులు మిగతా తోటి ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, నర్సంపేట చుట్టుపక్కల ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని కడసారి శంకర్ గౌడ్ను చూసేందుకైతే పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తూ ఎవరు ఆందోళనకారులు ఎవరు నిరసన చేస్తారు, ఎవరితో ఇబ్బంది కూడా మొదటగానే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును రామ్నగర్లోని గృహ నిర్బంధం చేసి అక్కడి నుంచి ఎవరు రాకుండా బీఆర్ఎస్ సంబంధించినటువంటి
నేతలు కావచ్చు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, మిగతా నేతలు రాకుండా పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. ఇటు జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇతర నేతలను అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రజెంట్ ఒక 5-10 నిమిషాల నుంచి కూడా వరంగల్ పోలీస్ కమిషనర్తో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. బండి సంజయ్ వెహికల్లో ప్రజెంట్ శంకర్ గౌడ్ సంబంధించినటువంటి కూతురు, అల్లుడు, కుటుంబ సభ్యులు అందులోనే ఎక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. వారిని నర్సంపేట డిపోకి తీసుకెళ్తే పోలీసులే మృతదేహాన్ని తీసుకొస్తారన్న భావనలో బండి సంజయ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. చూడాలి పూర్తి వివరాలను కావచ్చు, పూర్తి పరిస్థితులను, నర్సంపేటలో ఉన్నటువంటి సిచ్యువేషన్ను, ముత్తోజిపేటలో ఉన్నటువంటి సిచ్యువేషన్ను, ఆర్టీసీ కార్మికులు, ఇతర పార్టీల నేతలు ఏం చేయబోతున్నటువంటి అంశాలన్నీ కూడా బండి సంజయ్తో పోలీస్ కమిషనర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి చూడాలి ఇంకా ఫర్దర్గా బండి సంజయ్ కావచ్చు, బీజేపీ శ్రేణులు ఏం చేయబోతారు. ఇప్పటికే బీజేపీ శ్రేణులకు కావచ్చు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగినటువంటి పరిణామాలను గంటకు పైగా ముత్తోజిపేట గ్రామంలో చూస్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇతర బీఆర్ఎస్, మిగతా బీఎస్పీ, బీజేపీ చాలామంది కార్మికులంతా కూడా ఇక్కడికి వచ్చి శంకర్ గౌడ్కు తప్పకుండా ప్రభుత్వం న్యాయం చేయాలి, ప్రభుత్వం స్పందించకపోవటువంటి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యతోనైనా ఇప్పటికైనా ప్రభుత్వం చలనం వచ్చి ప్రభుత్వం సంబంధించినటువంటి ఆర్టీసీ 32 సంబంధించిన డిమాండ్లకు ఒక న్యాయం చేయటువంటి అంశాలను అయితే తోటి కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. చాలాసేపటి నుంచి కూడా పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పూర్తి వివరాలను వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నర్సంపేటకు తీసుకెళ్తేటువంటి పరిణామాలు కావచ్చు, పూర్తిగా ఇక్కడ పరిణామాలు అయితే సిపి వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఆర్టీసీ బస్టాండ్ను సన్ప్రీత్ సింగ్ అక్కడికి వచ్చి పరిశీలించి ఆ ఆత్మహత్యకు పాల్పడిన ప్లేస్ను కావచ్చు, అక్కడ జరిగినటువంటి తీరును పోలీసు అధికారులతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు అటువంటి అంశాలనే నర్సంపేట డిపో దగ్గరికి శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకెళ్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో సిపి అయితే బండి సంజయ్కి చెప్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇటు నుంచి మాత్రం బీజేపీ నేతలు మాత్రం తప్పకుండా శంకర్ గౌడ్ను తీసుకెళ్తాం, తప్పకుండా నర్సంపేట డిపోకి తీసుకెళ్తేనే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంటే కూడా బీజేపీ సంబంధించిన శ్రేణులు కావచ్చు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆయన ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అయితే పూర్తి వివరాలను కావచ్చు, నర్సంపేట డిపోకి తీసుకెళ్తున్న పరిణామాలను బండి సంజయ్కి వివరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.